బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. మనకి కామెంట్లో వచ్చిన ఒక విషయాన్ని మీ ముందు పెడుతున్నానండి. ఆడపిల్లల సొమ్ము తండ్రి తీసుకోవచ్చా, తండ్రి వాడుకోవచ్చా? ఇది ఒక క్వశ్చన్ అండి. దీనికి ఏంటి అసలు మీ వివరణ ఏంటి? వాడుకోకూడదు. తండ్రులు తినకూడదు, ఆడపిల్లల సొమ్ము. బాగుంది. ఇది ఎప్పటి మాట అయ్యి ఉండొచ్చు? ఆడపిల్లలకి చదువులు లేని రోజుల్లో పుట్టింటి నుంచి కొంత ఆస్తి ఇచ్చేవాళ్ళు, లేదా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ భర్తలు గతిస్తేనో లేకపోతే కర్మం తప్పి విడిపోతేనో వాళ్ళకి ఏదైనా కొంత సొమ్ము ఏర్పరిచేవాళ్ళు. మనోవర్తి అనేవాళ్ళు దాన్ని. మనోవృత్తి ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అని. ఆ మనోవర్తి సొమ్ముని తండ్రులు వాడుకోకూడదు, తప్పు. పిల్లలు బతకడం కోసం ఇచ్చింది ఒకటి. పుట్టింటి పేరు నుంచి పసుపు కుంకాల కింద ఆడపిల్లలకి కొంత ఆస్తి ఏదైనా ముట్ట చెప్పేవాళ్ళు. అవునవును. చిన్నదే, ఎక్కువ ఇచ్చేవాళ్ళు కదా, వాటా కాదు. అది కూడా తండ్రులు ఇచ్చిన దాఖలాలు పాత రోజుల్లో లేవు జయ. హెచ్చుగా ఆ తల్లులకి పుట్టింటి నుంచి వచ్చినవి స్త్రీధనం అంట. స్త్రీధనం. ఆ స్త్రీధనం అమ్మాయికి దక్కేది. అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి కూతురికి, అట్లా కూతురు నుంచి మళ్ళీ వాళ్ళ కూతురికి. ఆడపిల్లలకి పసుపు కుంకాల కింద నా పొలం ఇచ్చుకుంటా, నా పొలం మీద దైవేజు నా పిల్లకే అని. ఎందుకంటే ఆడపిల్లలకి ఆస్తుల్లో వాటాలు ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. పిల్లలకి చదువు సంధ్యలు ఉండేవి కాదు. ఇది ఎప్పటి మాట? కొన్ని ఏళ్ల క్రితంది. ఇప్పుడు ఒక 50 ఏళ్ల నుంచి, ఇంకా 70 ఏళ్ల నుంచి కూడా చదువుకుంటున్నారు. నేను 50 అని కూడా క్లియర్గా ఎలా చెప్తున్నానంటే, నేను పుట్టే నాటికే మా అక్కయ్యలు డిగ్రీల్లో ఉన్నారు. 50 ఏళ్ల క్రితం. అప్పటికి వాళ్ళకి సీనియర్లు బోల్డ్ మంది ఉన్నారు. ఆడవాళ్ళు ఉద్యోగాల్లో ప్రవేశించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి 60-65 సంవత్సరాల నుంచి స్త్రీలకి ఉద్యోగం ఉంది. ఈ రోజునేమైంది? ఖచ్చితంగా ఉద్యోగం తప్పదు. అప్పుడు కొంతమంది చదువుకునే వాళ్ళు, కొద్ది మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆడపిల్ల కష్టపడి సంపాదిస్తుంటే తిని కూర్చుంటావా అలా అనేవాళ్ళు. తండ్రులు తీసుకోకూడదు వాళ్ళ సొమ్ము. క్రమంగా ఏమైంది? అప్పుడు చదువుకి ఇంత ఖర్చా, ఇంత ఇదే అమ్మ, ఏమీ లేదు. ఏదో BAలు, BComలు, BScలు చదువుకునేవాళ్ళు. మా 10th క్లాస్, మా ఇంటర్మీడియట్ నాటికి అమ్మాయిల్ని కూడా ఇంజనీరింగ్ చదివించేది కొంచెం వచ్చింది. అమ్మాయిలు అక్కడక్కడ డాక్టర్లు అయ్యేవాళ్ళు. అప్పుడు కూడా శక్తికి మించి ఖర్చు కూడా అయితే పెట్టేవాళ్ళు కాదు ఆడపిల్లలకి. మగపిల్లలకైతే ఎక్కడైనా పెట్టి వాడు, ఎందుకంటే సంసారాన్ని ఈదాలి కాబట్టి. నా 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 జనరేషన్ నాడు కూడా ఆడపిల్లలకి ఖరీదైన విద్య లేదు. కాలేజీ సీటు, మంచి కాలేజీ, పిల్ల బాగా చదివి ఊళ్ళో ఉన్న కాలేజీలో ఇంజనీరింగ్కో MBBSకో సీట్ వస్తే పంపించేవాళ్ళు తప్ప వాళ్ళ చదువుల మీద బాగా ఖర్చు పెట్టిన దాఖలాలు నా జనరేషన్లో కూడా లేవు. జరగల అట్లా. అప్పుడు కూడా ఆడపిల్ల డబ్బులు తీసుకోకూడదు అన్న ఫీలింగ్సే ఉండేవి. క్రమంగా నా తర్వాత జనరేషన్స్లో ఇద్దరే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు. నా జనరేషన్లో నా ఫ్రెండ్స్లో చాలామంది 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. నా 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. 4 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. 5 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఇలా కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మగపిల్లాడిని ఎక్కించడం కోసం ఆడపిల్లలకి అసలు అప్పుడు చదువులా ఉద్యోగాలు ఏముండేవి? ఇది ఒకళ్ళని నిజేయటం కాదు, కాలంతో ఇలా వెళ్తూ ఉంటుంది అంతే. మా క్లాస్మేట్స్లో ఎంతమందో 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు ఖచ్చితంగా. మగపిల్లలు అస్సలు లేకుండా ఓన్లీ 2 ఆడపిల్లలే ఉన్నవాళ్ళు ఇక చాలా తక్కువ. మూడోసారి కూడా అమ్మాయే పుట్టి మా వల్ల కాదని అనారోగ్యం వచ్చేసో, లేకపోతే ఇంక విసిగిపోయో ఆడపిల్లలే పుడతారని జాతకాల్లో ఎవరైనా చెప్పో, వాళ్ళకే ఏదో విరక్తి పుట్టో మానేవాళ్ళు తప్ప పిల్లలు కలిగితే మగపిల్లవాడి కోసం తప్పకుండా చూసే కాలమే అది. క్రమంగా మా తర్వాత జనరేషన్స్లో 2 అమ్మాయిలు చాలు, ఒకతే పిల్ల చాలు, ఈ పిల్లనే బాగా చదివిద్దాం, దీన్ని బాగా వృద్ధిలోకి తెద్దామన్న ఒక 30 ఏళ్ళని 20 ఏళ్ళ నుంచి వచ్చింది. నేను ఒక్కతనే అమ్మాయిని అని చెప్పే 50 ఏళ్ల వాళ్ళు కనపడరు. పిల్లలు అస్సలు కలక్క అలా అయ్యింది. కానీ 30-35 ఏళ్ళు, 34 ఏళ్ళ వాళ్ళు కనిపిస్తారు. సింగిల్ చైల్డ్. ఓ పిల్లాడు పుడితే సరే రెండోసారి చూస్తారు, అమ్మాయి పుడితే సరే. ఒక అమ్మాయి పుడితే అబ్బాయి కోసం రెండోసారి చూసేవాళ్ళు. 2 ఆడపిల్లలు అయితే పెంచుకోవటం. ఇప్పుడు ఈ 2 ఆడపిల్లల్ని చుట్టుపక్కల ఉన్న అందరి మగపిల్లలతో సమానంగా LKG నుంచి లకారాలతోటే చదివిస్తున్నాం కదా.
అవును. అవునా? తండ్రి తన సంపద మొత్తం దీనికి దారిపోయాల్సిందే కదా. మొత్తం ధారపోసి మగపిల్లాడికైనా చదివించాలి, ఆడపిల్లకైనా చదివించాలి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంకో ఐటీలు సీట్లు వస్తే పంపించాలి. అవేం ఊరికే లేవు. బిట్స్ పిలాని ఊరికే ఉందా? బిట్స్ ఎంత గొప్ప జయ. మా చిన్నప్పుడు పిలాని అంటే అదొక భూతల స్వర్గంలాగా ఉండేది. మా క్లాస్మేట్స్లో ఒకటి ఇద్దరికి రాలేదనుకుంటా, మా వాళ్ళల్లో ఎవరికి పిలాని వెళ్ళలేకపోయామని దిగులు పడి తెచ్చేవాళ్ళు. పిలాని చాలా గొప్ప. అవును. వాడెవడో ఒకడు పిలానీలో చదివాడంటే వాడు కింగ్. ఎంబీబీఎస్ చదువుతున్నారంటే వాళ్ళు మనుషుల్లా కాదు, వాళ్ళు దేవపురుషులు. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ విచిత్రంగా కనపడేవాళ్ళు, నుంచి వచ్చినట్లే, దిగొచ్చినట్టే అలాగే కనపడేది. ఇప్పుడు అందరికీ అవకాశాలు వచ్చినాయి, డబ్బు పెరిగింది. ఇంత ఖర్చు పెట్టి తండ్రి ఆడపిల్ల సొమ్ము ఎలా తింటాడు అని అడుగుతారా? ఎలా అడుగుతారు? ఇద్దరు ఆడపిల్లలే అన్నారు కదా గారు. నేను ఇంకొక విషయం చెప్తా. ఇద్దరు ఆడపిల్లలే కదా, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉన్నా కూడా చదివి ఈ రోజుల్లో ఇద్దరిని సమానంగానే చదివిస్తున్నారు. అలాగే అదే ఆ మాట కూడా. ఇద్దరు పిల్లలు ఉంటే అబ్బాయి ఎంఐ దీనికి ఐఐటికి, అమ్మాయి బిట్స్ పిలానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ లో. అంతే. పిలానికి నిజానికి బిట్స్కి ఐఐటీల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఫీజు చాలా ఎక్కువ. కాకపోతే లైఫ్ పరమాద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన లైఫ్కి దారి చూపించి ఆ ఖర్చంతా పెట్టి తన భుజాల మీద పిల్లని మోసిన తండ్రికి హక్కు లేదని ఎవరైనా ఎలా అనగలరమ్మా? అదేదో పాపం అన్నట్లు. ఏమీ కాదు, ఏం కాదు. ఆ అమ్మాయి సంపాదన మీద పూర్తి హక్కులు పేరెంట్స్కి ఉంటాయి. అంత దాకా ఎందుకు రమ్మగారు? పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా మా అమ్మ నాన్న నేనే చూసుకోవాలి, నాదే బాధ్యత అని చెప్పి చేసుకుంటున్న రోజులు ఇవి ఆడపిల్లలు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు వాడకుండా ఉంటే బాగుంటుంది. మీ అమ్మాయి సంపాదన అంతా మీరు తినేసారా? పెళ్లికి ముందు సంపాదించిందే. పెళ్లికి ముందు సంపాదిస్తే వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటుంది. అంటే పిల్లకి అన్నం పెట్టడా తండ్రి? పిల్లని చదివించడా అంటే ఏదో బీఎస్సీ బీకాంలో అయితే ఎవడో ఒకటి చదివించగలుగుతాడు. ఈ లక్షలు పోసి వాళ్ళ సంపాదన అంతా పిల్లలకి పోసి చదివించేటప్పుడు ఈ హక్కు లేదన్న మాట మాట్లాడకూడదు. ఆ పిల్లకి చదువు లేకపోతే, దానికి ఏం సంపాదన లేకపోతే, దానికి కొంత ఆస్తి ఇస్తే ఆ ఆస్తి నాన్న తినకూడదమ్మా. అలా కాకుండా కొడుకులతో సమానంగా కూతుళ్ళని కూడా పైకెక్కించే బంగారు నాన్నలున్న కాలం ఇది. అవును, బంగారు పేరెంట్స్. ప్రపంచం అట్లా మారింది. ఇది మంచిగా చెడుగా ఆడని మగని సమానంగా చూడాలి. అలాంటి దిక్కుమాల చర్చలకు దిగను నేను. వీటిలో పెట్టద్దు అసలు. చర్చ కాదు అసలు. నేను ఆ చర్చకి దిగను, దిక్కూడదు అసలు. అసలు ఈ అంశంలో చేర్చాల్సిన విషయమే కాదు అది. ఇంత ఎక్కించిన తర్వాత అమ్మాయి వాళ్ళని చూడాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్గా సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. అన్ని రకాలుగా ఆ అమ్మాయి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందే. చేయకుండా కుదరదు. అమ్మా నాన్నలకి చాలా బాగుందనుకో, పిల్ల ఏమి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు ఆశించరు. ఒకవేళ లేదు, వాళ్ళు కష్టపడి ఈ పిల్లలకి ఎక్కించిన తర్వాత అందులో ఫలసాయం మాకు కావాలని వాళ్ళు అనుకోకూడదంటాం, తప్పు కదా. పిల్లని పీడించద్దు, దాని పెళ్లి పేరెంట్ అని చేసి అమ్మాయి సపోర్ట్ తీసుకోవాలి. వీళ్ళు సపోర్ట్ తీసుకోకూడదు, ఆడపిల్లల సొమ్ము తినకూడదు అనే పాయింట్కి మాత్రం నేను ఒప్పుకోలేను జయ. నా ఆలోచన అయితే అదే. ఇంత ఎక్కిచ్చాక ఎక్కించిన తర్వాత పెళ్ళిళ్ళకి ఎంతంత ఖర్చులు పెడతారు. మరి ₹1 వెనక్కి వచ్చేది ఉండదు, అందులో వేస్టే. అంతే. పోనీ పిల్ల తిన్నట్టు నేను అదే అనుకుంటే ఇంత ఖర్చు ఎందుకు పెడతారు? శుభ్రంగా పిల్ల పేరుని బ్యాంకులో పడేయకూడదా వీళ్ళు? ఇదంతా అనిపిస్తుంది నాకు. ఇంత ఖర్చా అనిపిస్తుంది. 2,000 మందిని పిలిచేస్తారు భోజనాలకి, 800, ₹1,000, 2,000 ప్లేటు. ఎవరిదో పెళ్లికి వెళ్ళాం మేము. తినదట్టు లేదు, పారేసినట్టు లేదు. ఆ కథ ఏమిటో మరి. అసలు కడుపు నిండినట్టుగానే లేదు. ఎన్ని రకాలో, ఎంత పిచ్చో, ఎంత భ్రమో, ఎంత ప్రదర్శనో. ఇంత చేసి ఏ హక్కు లేదు ఆ పిల్ల మీద. ఏ గొప్ప కోసం చేస్తారు? అలా అనకూడదు. ఇంత కష్టపడి గనక తండ్రులు ఎక్కించి ఉంటే, అలాగని నాన్నలు ఏ బాధ్యతారాహిత్యంగా ఉండి పిల్లలే కష్టపడి వాళ్ళ తంటాలు పడి వాళ్ళు చదువుకుంటే మాత్రం ఆ నాన్నకి హక్కు ఉండదు. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కరెక్ట్ అండి. నాన్నకి మారల్ సపోర్ట్ ఇవ్వచ్చు పిల్ల, అంతేగాని దాని సంపాదన మీద నాన్నకి ఏ హక్కు ఉండదు. అలా ఉండకూడదు. అది కరెక్ట్గానే కాదు. నువ్వు చేసిన దాన్ని బట్టి కదమ్మా. అంతేగా. ఒక చేసిన దాన్ని బట్టి, ఓ తీగ దానికి చక్కగా పందిరేసి, దాన్ని పైకి పాకిచ్చి, దానికి ఎరువులేసి, దానికి చీడపీడ అన్నీ తీసేసి సెక్యూర్డ్గా నువ్వు పెంచితే నీకు సాయం. నువ్వు ఊరికే నేను మొక్కేశాను కదా దాని మీద నాయన అనుకో, హక్కు నాది అంటానికి కూడా లేదు. వీలు లేదు. తండ్రుల బాధ్యత కొంత ఉంటుంది. ఆడపిల్లలకైనా కాస్త మంచి చెడు కనుక్కోవాలి.
అంత మాత్రం చూడాలి కానీ హక్కులు ఉన్నాయని అనుకోకూడదు. అలాగని ఇంత కష్టపడి చేసి వాళ్ళకి ఇంకో ఆసరా లేనప్పుడు ఆడపిల్ల డబ్బుకి ఆశపడతావా అని పిచ్చివాగుళ్ళు అత్తగారులు మొగుళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. అంతే. తెలివిగల మాటలు కావవి. లోకంలో ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా జయ మనకి ఫర్గా మాట్లాడుకుంటాం. ఇది ఒకటి తయారైంది కదా, మనకి ఫర్గా మాట్లాడతాం, మన పరిస్థితులను బట్టి మాట్లాడతాం అంతే. ఇప్పుడు నీకేమి ఆడపిల్లలు లేరు కాబట్టి, నీ దగ్గర అమ్మాయిలు లేరు కాబట్టి అలా అనేస్తావు. నీకేం ఒక కూతురుంటే నువ్వు అంటావా? ఎలా అంటావు అలాంటి మాట? ఆలోచించావు? మా పిల్లని నేను కష్టపడి చదివించాను, మా పిల్లని మేము కష్టపడి చదివించాము అన్న మాట మాట్లాడని పేరెంట్స్ లేరు జయ. ఇప్పుడు లోన్ పెట్టి చదివించాం, ఉద్యోగం చేస్తే కొంత లోన్ మరి తీర్చుకోవద్దా? మరి అమ్మాయి లైఫ్ అంతా అనుభవిస్తుంది కదా దాన్ని. లోన్ భారం పేరెంట్స్ మీద వేయకూడదనే బంగారు కూతుళ్ళు ఉన్నారమ్మా ఇప్పుడు. నా పెళ్లి భారం మా అమ్మ నాన్నల మీద పడేయకూడదు, ఇంత బరువు వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళని సపోర్ట్ చేయాలి. అవునండి, ఆడపిల్లలు చక్కగానే ఆలోచిస్తున్నారు. దాన్ని సపోర్ట్ చేసే మగపిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరిని సపోర్ట్ చేస్తున్న అత్తగారులు కూడా ఉన్నారమ్మా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఉన్నారు రమ్మగారు. ఇప్పుడు నేను ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే నేను చూసేగా చెప్తున్నా. అది వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ పిల్లని లోన్ పెట్టి చదివించారు, లోన్ అమ్మాయి తీర్చుకోవాలి కదా అనుకునేవాళ్ళు. మార్పు అయితే వచ్చిందండి, వచ్చింది. ఈ వెనకబడిన ఆలోచనలు చేయబోకండి. రైట్. మీరు కనుక ఇలా సపోర్ట్ చేస్తే ప్రపంచం బాగుంటుంది. మీతో ఉన్న కోడళ్ళు, సమాజం అమ్మా నాన్నలు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళని సంతోష పెట్టండి. ఈ డబ్బుతోటే ఏమైపోయింది? ఏమీ లేదు కదా, మనుషులతోటి కదా అంతా ఉంది. డబ్బు ఎంత అవసరమో మనుషులు అంతకంటే అవసరం కదా. అవునండి, అవును కదా, దాన్ని ఆలోచించి మాట్లాడుకోవాలి అంతే. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి విశ్లేషణ, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే.